అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 14వ తారీఖు ఏప్రిల్ నుంచి 20వ తారీఖు ఏప్రిల్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో, వాటి గ్రహస్థితులు ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం కానీ గమనిస్తే 3 గ్రహాలు మార్పు చెందాయన్నమాట. మొట్టమొదటిది సూర్యుడు. తమిళ వర్షపరపు అంటారు. తమిళనాడు వాళ్ళకి ఏదైతే కొత్త సంవత్సరం అనేది సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తే మొదలవుతుందన్నమాట. అయితే మేషంలోకి సూర్యుడు రావడం 12 రాశులకు వాటి ప్రభావం ఎలా ఉంటుంది, అలాగే శుక్రుడు మీనరాశిలోకి వచ్చేశాడు. బుధుడు కూడా వక్రగతిలో ఉండి మీనరాశిలోకి రావడం జరిగింది. మరి దీనివల్ల కూడా 12 రాశుల ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం గ్రహస్థితి చూసుకుంటే సూర్యుడు, గురువు మేషరాశిలో, కేతు కన్యారాశిలో, శని కుజ గ్రహాలు కుంభరాశిలో, శుక్ర బుధ రాహు గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు మిథునం కర్కాటకం సింహరాశిలో ప్రయాణిస్తున్నాడు. ఈ వారంలో మనం కానీ చూసుకుంటే మొట్టమొదటి ఆదివారం నుంచి శనివారం వరకు, ఆరుద్ర నక్షత్రం నుంచి పుబ్బా నక్షత్రం వరకు, షష్ఠీ తిథి నుంచి ద్వాదశి తిథి వరకు కూడా ఈ వార ఫలాలు మీకు చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా శ్రద్ధగా విని మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం కానీ నా యొక్క పై నెంబర్లో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి 15 నిమిషాలు 20 నిమిషాలు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులున్నా సరే, సమస్యలున్నా సరే వాటికి పరిష్కారం అనేది జ్యోతిష శాస్త్రంలో దొరుకుతుంది. మీరు చేయవలసిందల్లా సరైనటువంటి జ్యోతిష్యుడి దగ్గరని మీరు కాంటాక్ట్ చేయడమే. కాబట్టి చిన్నగా గురుదక్షిణ ఉంటుంది. దీనికి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు మీ ముఖం కలిసిన ఒక ఫోటో, చేతి రేఖలు ఆడవాళ్ళది ఎడమ చేయి, మగవాళ్ళది కుడి చేయి పంపించండి. ముఖం ఫోటో పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది. మీతో ఫోన్లో మాట్లాడతాను. మేషరాశి వాళ్ళకి 14వ తారీఖు ఏప్రిల్ నుంచి 20వ తారీఖు ఏప్రిల్ వరకు గ్రహాల యొక్క స్థితిని చూడండి. ముందుగా సూర్యుడు మేషరాశిలోకి రావడం జరిగింది. దీనివల్ల ఇన్ని రోజులుగా పిల్లల విషయంలో అనేక ఆలోచనలు, వాళ్ళ విదేశీ చదువుల గురించి కానీ బాధపడుతూ ఉన్న తల్లిదండ్రులకి చాలా శుభవార్త అన్నమాట. మంచి పరిష్కారం దొరుకుతుంది. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇంకొకటి, ఎన్నో తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుంటూ ఇబ్బంది పడ్డ వాళ్ళందరూ కూడా మేషరాశి వాళ్ళకి తెలివైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఈ 14వ తారీఖు నుంచి బ్రహ్మాండంగా ఉంది అని కూడా మనం చెప్పాలి. ప్రయాణాల్లో కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరికీ ప్రయాణాలు, సుఖవంతమైన ప్రయాణాలు ఈ రోజు నుంచి ఉంటుంది అని కూడా మనం తెలుసుకోవాలి. శుక్రుడి యొక్క స్థితి వ్యయంలో రావడం అంటే మీనరాశిలో ఉండడం వల్ల ధన ఆదాయం తగ్గుతుంది. కుటుంబంలో కాస్త ఇబ్బందులు కలుగుతాయి. పిల్లల చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పెళ్ళి కాని వాళ్ళకి కొంత టైం పడుతుంది. అనుకున్న టైంకి అనుకున్న పెళ్ళి జరగకపోవటాలు ఇబ్బందులు అవుతాయి. మరి శుక్రగ్రహం యొక్క స్థితి బాగాలేకపోవడం వల్ల పార్ట్నర్షిప్లో కూడా దెబ్బ తినే అవకాశాలు ఉంటాయి. బుధుడు ఈ రాశికి వ్యయంలోకి రావటం వల్ల బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు బ్రహ్మాండంగా ఉంటుంది. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. మరి విలువైన వస్తువులు, భూములు, వాహనాలు కొనడానికి మేషరాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. అలాగే అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం మంచి అదృష్టవంతులు అవుతారు. అలాగే తండ్రి యొక్క ఆశీస్సులతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, వ్యాపారంలో మంచి లాభాలతో వ్యాపారాలు బాగుంటాయి. మరి ఈ వారమంతా కూడా ఈ రాశి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని ఎంతగా కొలుస్తే, స్కందగిరి షష్ఠి అనే మంత్రాన్ని చదివితే అంత మేలు జరుగుతుంది. మీరందరూ 12 రాశుల యొక్క ఫలితాలు విన్నారు కదా. ఇక మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నేను ఇచ్చిన పై నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, నా యూట్యూబ్ ఛానల్ పేరు thesimpleastrologer.comని సబ్స్క్రైబ్ చేస్తారని, మీ బంధువులకి, స్నేహితులకి నా గురించి తెలియజేస్తారని, జ్యోతిష్యం కొరకు మీరు నన్ను సంప్రదిస్తారని ఆశిస్తూ, మా ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.